హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ని ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. సరోజిని ఈ సమయంలో ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమవుతుందని కల్లో కూడా అనుకోలేదు. అది ఆనందమో విషాదమో ఏమీ చెప్పలేడు. హఠాత్తుగా విరుచుకుపడిన ఆనందం కూడా విషాదంలా గోచరిస్తుంది. కానీ క్షణంలో తేరుకుని తనను చూసి నిలబడి నవ్వుతున్న ఆమెను చూస్తూ, సరోజిని, ఈ దెట్టి వింత, ఏల ఈ అకారణాగమంబు అన్నాడు. చాలే పరిహాసాలు, రాత్రంతా ఎంత అవస్థపడ్డానో అని అడగడం లేదు. ఆక్షేపణలు మొదలుపెట్టాడు. ఆక్షేపణలు. అప్పుడు అతనికి జాలేసి, ఇంత వానలో ఎందుకు బయలుదేరావు అన్నాడు. ఇలా గాలివాన వస్తుందని కలకన్నానా? ఒట్టి ముసురేసుకున్నా. రైలు ఓ 20 మైళ్ళు వచ్చాక ఇహ మొదలెట్టింది చూసుకో. అదేదో ఊళ్ళో ఆపేశారు. ప్రాణాలన్నీ గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నాం. మళ్ళీ తెల్లవారుజామున 5ంటికి బయలుదేరింది. వచ్చి ఓ పావుగంట అయింది. ఎవరెవరు వచ్చారు? నేను, మా తమ్ముడు. లోపలుకురా. ఆమె అతని వెనుకనే లోపలికి వచ్చింది. ఇంకా బట్టలు కూడా మార్చుకున్నట్లు లేదు. రాత్రంతా నిద్రలేదేమో. మనిషి నలిగి ఉంది. లోపల సరోజిని తమ్ముడు వాసు, గోవిందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. 10 ఏళ్లుంటాయి వాడికి. ఏమయ్యోయ్, చదువుతున్నావా బాగా అని పలకరించాడు శివనాథరావు పల్లెటూరి వాడిలా. వాడు సిగ్గుపడి తల ఊపాడు. కాసేపు కుశల ప్రశ్నలు అయినాయి. ఇంతలో గోవిందు అతని దగ్గరకు వచ్చి, అలా వీధిలోకి వెళ్ళొస్తాను బాబు అన్నాడు. వెళ్ళు, త్వరగా వచ్చెయ్యి. వాసు కూడా గోవిందు వెంట పెడతానని బయలుదేరాడు. శివనాథరావు సరోజినిని పైకి తీసుకు వెళ్ళాడు. ఇద్దరూ వసారాలో పిట్టగోడ కానుకుని నిలబడ్డారు. సూర్యకిరణాలు ఎలాగో మబ్బుల్లోంచి దారి చేసుకుని పిట్టగోడ మీద నాజూగ్గా పడుతున్నాయి. వీధి చివర దూరంగా గోవిందు, వాసు కనపడ్డారు నడుస్తూ. పాకల్లో కోలాహలం ఇంకా తగ్గలేదు. పూజారి గారు గోచీ బిగించి అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. ఓ జట్కా బండి సందు మలుపు తిరిగి ఆ ఇంటి గేటు ఎదురుగా అటు ఇటు బురద చిందించుకుంటూ సాగిపోతుంది. సరోజిని అన్నాడు చిన్నగా. ఇద్దరూ ఒకరి వంక ఒకరు చూసుకోవడం లేదు. రోడ్డు వైపే తిలకిస్తున్నారు. ఉత్తరం గిత్తరం లేకుండా ఏమిటో హఠాత్ ఆగమనం. నాకు మాత్రం తెలిస్తేగా. నువ్వు మరీ అంత పల్లెటూరి ముద్దువి కాదు. నువ్వు చేసిన పనికి అర్థం ఆ మాత్రం తెలియదేం? తెలియదు నిజంగా. ఓ క్షణం ఆగి తనే అంది. ఏం చెప్పను? ఓ రోజు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నువ్వు మేఘంగా మారి ఎగిరిపోతున్నావు. నేను విమానం ఎక్కి వెంటాడాను. నువ్వు మరీ దూరంగా ఎగిరిపోయావు. విమానం స్పీడ్ ఎక్కువ చేశాను. కళ్ళు తిరిగాయి. కింద పడిపోయాను. ఇంతలో అమ్మ లేపుతోంది. ఏమిటే అమ్మాయి ఆ కన్నీళ్ళు అని. సిగ్గుతో చచ్చిపోయాను. అయితే నువ్వు విమానం డ్రైవ్ చేశావన్నమాట. ఎస్ మై సెల్ఫ్ అంది చప్పున. తరువాత తన మాటకు తనే తెల్లబోయి నవ్వుకోవడం మొదలుపెట్టింది. నేను నీకు చెప్పినట్లు ఇంగ్లీషు అభివృద్ధి చేసుకుంటున్నావా లేక అంతేనా? అది కాదు బావా అందామె అప్రయత్నంగా, జాలిగా. నేనైతే ఓ 10 రోజులు కాపీలు రాయడం, నువ్విచ్చిన పుస్తకాలు చదవడం ఇవన్నీ చేశాను. ఓ రోజు అమ్మ కోపడింది. ఎందుకే అవన్నీ నీకు? హాయిగా భారతం భాగవతం చదువుకోక అని. దాంతో కట్టిపెట్టాను. పోనీ అవైనా చదువుతున్నావా? ఆ భాగవతం రోజు ఓ గంట సేపు చదువుతున్నాను అమ్మ ముందు కూర్చుని. బహుశా రుక్మిణీ కళ్యాణం, ధ్రువోపాఖ్యానం అత్తయ్య నిన్ను కంటతా పెట్టించి ఉండాలే. ఆమె ఆశ్చర్యంగా, నిజమే, అవన్నీ నీకెలా తెలుసు అంది. నాకు తెలుసులే. అయితే రుక్మిణి ఏమని చెప్పమంది కృష్ణయ్యకు? మొదట పద్యం ఏది? ఏ నీ గుణములు. అబ్బా, సిగ్గేస్తోంది. అతను కోపంగా ముఖం పెట్టి, సరోజిని, నువ్వెందుకు పనికి వస్తావు? ఒక పని చెయ్యమంటే చేయవు, బద్ధకమంటావు. ఇంగ్లీషు నేర్పిస్తాను అంటే అమ్మ కోప్పడిందంటావు. నీకు వచ్చిన పద్యం చెప్పమంటే సిగ్గంటావు. పోనీ తెలుగైనా సరిగ్గా నేర్చుకోలేదు. రాసేవన్నీ తప్పులు అన్నాడు. కోపం వచ్చిందా? రాధా, ఏం? నిన్ను చూసి నేనెట్లా గర్వించను? ఈ వాక్యం ఆమె అర్థం చేసుకున్నట్లు లేదు.
నా తెలివి తక్కువతనానికి మా ఇంట్లో ఎవరికీ కోపం రాదే, నీకెందుకు వస్తుందో అంది సాలోచనగా. అతను ఆమె విషయం స్పష్టం చేశాడు. ప్రపంచంలో ప్రతివారు ఒకానొక వ్యక్తిని కొంచెం బుద్ధిగా చూసుకుంటారు. ఆ వ్యక్తి తెలివి తక్కువ పని ఏం చేసినా వాళ్ళు కోపగించుకుంటారు. అసలు తెలివి తక్కువ పని అంటే ఏది? ఇలాంటి చొప్పదండు ప్రశ్నలు వేయడమే. ఈసారి ఆమె అతని వంక తిరిగింది. అతను తిరిగాడు. ఆమె పెదాలు విప్పబోతుండగా అడ్డగించి, అసలు విషయం చెప్పలేదు. కన్నీళ్లు కార్చాక ఏం చేశావు అన్నాడు. ఏం చేశాను? అప్పట్నుంచి ఇక్కడకు రావాలని ఆరాటపడసాగాను. చివరికి ఎలాగో ఇంట్లో ఒప్పించి తమ్ముడితో సహా అతనికి చలివేయసాగింది. గత సాయంత్రం వానకు తడిసినందువల్ల కాబోలు కొంచెం దగ్గు కూడా వస్తోంది. సరోజిని, లోపలికి పోదాంరా అన్నాడు. అతను వెనుకనే వచ్చింది. అతను కుర్చీలో కూలబడుతూ, అన్నట్టు ఈ మధ్య ఓ చిత్రం చూశాను సరోజిని అని కొంచెం గట్టిగానే అరిచాడు. ఏమిటా అరుపు అని కాస్త ఆగి, ఏమిటా చిత్రం? ఓ అమ్మాయిని చూశాను. అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయిని ఎవరు చూడరు? ఈ ఒక్క ముక్క తెలివిగా మాట్లాడావు సరోజిని. శాంతం విను. ఆ అమ్మాయికి 2 కళ్ళు, 2 చెవులు, ఓ నాసిక, 2 కళ్ళు, 2 చేతులు అచ్చం నీలాగే ఉన్నాయి. ఉంటే ఉన్నాయి. గొంతు అలానే ఉంది. ఉంటే నాకేం? నీకు కాకపోతే మరెవరికి? ఈ లోకంలో నీకో పోటీ తయారైంది. దిగుల్లేదు. ఆ ప్రసక్తి అలా కొనసాగించడం అతనికే భావ్యంగా కనపడక, 9 అయ్యేసరికల్లా రెండోసారి కాఫీ తాగటం అలవాటు. గోవిందు ఆదర్జాలో ఈ విషయం మర్చిపోయినట్లున్నాడు అన్నాడు. నేను కలుపుకొస్తాను అని సరోజిని అతను వారిస్తుండగా కిందకు దిగి వెళ్ళిపోయింది. సరోజిని ఇప్పుడు రావడం చిత్రంగానే ఉంది. ఏనాడో ఒకనాడు తనను వెతుక్కుంటూ వచ్చే ధైర్యం ఆమెకుందని అతనెప్పుడూ అనుకోలేదు. ఈసారి ఆమెను చూసి 6 నెలలు దాటింది. అదైనా ఓ బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళినప్పుడు కాకతాళీయంగా జరిగింది. అసలప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం పడనేలేదు. సరోజిని, మంచినీళ్లు తెచ్చియ్యి అనేవాడు. తెచ్చిచ్చేది. విసనకర్ర ఇస్తావా అనేవాడు. ఇచ్చేది. ఓసారి విడిదింట్లో వేడుకలు జరుగుతున్నాయి. వెండి పుల్ల, వెండి నాలిక గీసుకునేది ఇచ్చి పెళ్లికూతురి చేత పెళ్ళికొడుక్కి ఉత్తుత్తి ముఖం కడిగిస్తున్నారు. ఆ వినోదం అట్టే నచ్చక తనకి ఇచ్చిన గదికి వచ్చాడు. అంతలో సరోజిని ఆ దారిన పోతోంది. ఈసారి నిన్ను వదిలేది లేదు అన్నాడు హఠాత్తుగా ఆమె భుజం మీద చేయి వేసి. అంతకుముందు ఆమెతో అలా ఎప్పుడూ మాట్లాడలేదన్న విషయం మర్చిపోయి. ఏమిటి బాబు ఇది అంది సరోజిని తెల్లబోయి. తన పనికి తనే సిగ్గుపడి గదిలోకి వెళ్ళి దిండులో తలదాచుకుని కుమిలిపోయాడు. ఆ రాత్రి వరసకు పిన్ని అయిన ఒక ఆమె ఒంటరిగా పట్టుకుని చివాట్లు పెట్టింది. ఒరేయ్ బాబూ, నీకింకా తెలీదు. చిన్నవాడివి, పెద్దవాళ్లకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. నీతో చనువుగా ఉంటాను కాబట్టి చెబుతున్నాను. ఈ విషయం మీ అమ్మకు గాని నాన్నకు గాని తెలిస్తే ఎలా ఉంటుంది? అసలు మనుషులు చెడిపోబోయే వయసు ఇదే. ఇప్పుడే శీలాన్ని కాపాడుకోవాలి. ఈ విషయం మీ అమ్మకు గాని నాన్నకు గాని తెలిస్తే ఎలా ఉంటుంది? ఈ విషయం నలుగురిలో పొక్కితే ఇంకేమైనా ఉందా? చప్పున వెళ్ళి కృష్ణలో మునుగుదామనుకున్నాడు. ఆవిడికి కళ్ళజోడు పెట్టిన డాక్టర్ని ఒక్క గుద్దుతో హతమార్చాలి. చేసేది లేక తలదించుకుని యువతలకు వచ్చాడు. అప్పటికి అవమానం తోచి, పంకజమ్మ గారికి చెబుతావా చచ్చుమొహమా అని తర్వాత సరోజినికి ఉత్తరం రాస్తే, నీ మీద ప్రమాణం చేసి చెప్పుచున్నాను. అటువంటి పని నేనెన్నడూ చేయలేదు అని జవాబు రాసింది. ఇదంతా గుర్తుకు వచ్చి తన్మయతతో కూడిన చిరునవ్వు పెదాల మీద మెదులుతుండగా సరోజిని కాఫీ కప్పుతో పైకి వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు అంది. ఏదో గుర్తుకు వచ్చింది. నా గురించే నవ్వుతున్నావు అంది ముఖం ముకుళించి కాఫీ అందించి. పోనీ ఏం నవ్వితే? నా గురించి నవ్వితే నాకు కోపం రాదా ఏమిటి? పో, ఊరికినే వాదన పెంచకు పెంకిపిల్ల. వాదన పెరిగేదే. ఇంతలో కింద నుంచి ఒరేయ్ శివాయ్ అనే పిలుపు గట్టిగా వినిపించింది. ఎవరో వచ్చారు నీకోసం అంది సరోజిని సన్నని కంఠంతో. ఫ్రెండ్స్ అన్నాడు కాఫీ కప్పు బల్ల మీద పెట్టి కిందకు వెళ్ళాడు. చంద్రం, మోహన్, కృష్ణ వచ్చారు. ముగ్గురు సిగరెట్లు కాలుస్తున్నారు. శుభ్రంగా బట్టలు వేసుకుని వచ్చారు. శివనాథరావు కూడా ఓ కుర్చీలో కూర్చుంటూ, ఏమిటి నా మీద దయ?
నిన్నటి పెను తుఫాన్కు నీకేమైనా ప్రాణహాని గాని దేవుడు మేలు చేస్తే గుండె మందగించడం, రక్తం ఘనీభవించడం ఇత్యాది వికారాలేమైనా జరిగినయ్యేమోనని చూడవచ్చాడు అన్నాడు కృష్ణ. దుర్బలుడివి అన్నాడు చంద్రం గంభీరంగా. మోహన్ ప్రస్తుతానికి ఏమీ పలకలేదు. చంద్రం మంచి క్రికెట్ ఆటగాడు, బెస్ట్ బౌలరు. ఈ మధ్య స్టేట్కి కూడా రిప్రజెంట్ చేశాడు. హఠాత్తుగా ఇలా అన్నాడు. నన్నడిగితే ఈ గాలివానలు అవి అవశ్యం ఉండాలంటాను. జీవితమంతా సాఫీగా గడిచిపోయే అందులో సొగసు లేదు. ఎప్పుడూ ఆనందమే ఉండకూడదు, ఎప్పుడూ కష్టాలే ఉండకూడదు. పేదరికంతో అలమటించిన వ్యక్తి అమాంతంగా కోటికి పడగలెత్తాలి. తరువాత మళ్ళీ ఆరిపోయినా పర్వాలేదు, కరిగిపోయినా కొవ్వొత్తిలా. అట్లాగే స్వర్గసీమలో విహరిస్తున్న వ్యక్తి కష్టాల కడలిలో పడి ఈదులాడాలి. జీవితంలో గాలివానలివే. నేను ఒప్పుకోను అన్నాడు కృష్ణ. ఏమిటి నీ పాయింటు? గాలివాన అంటే ఓ పెద్ద గతం లాంటిది అన్నమాట. దీనికి అనేక అర్థాలు తీయవచ్చు. కరువు కాటకాలు, యువకుల ఆకస్మిక చావులు, కుటుంబ కలహాలు సైకలాజికల్గా గాలివానలే. నీవు చెప్పిన ప్రకారం దేశం వీటిని వాంఛిస్తున్నదంటావా? వై నాట్? వాంఛించి తీరాలి. అయితే దేశం సుభిక్షంగా ఉండడం నీ అభిలాష కాదన్నమాట. నువ్వు నా మాటల్లోని అంతరార్థం గ్రహించాలి. ఏమిటి సుభిక్షం అంటే? అందరికీ డబ్బు ఉంటుందనుకో, పొట్టలు పగిలేలా తింటారు. వీళ్ళంతా అజీర్తి చేసి మంచం పడో చచ్చో ఇలాంటివేవో జరుగుతాయంటావా? వారానికోసారి శుక్రవారమో శనివారమో ఉపవాసం ఉండడంలో అర్థమేమిటి? సరే, సుఖాలను మరిగి కర్తవ్యాలను మరిచి భోగలాలసులై కూర్చుంటే ఇహ అనుభూతి అంటే ఏమిటి? నువ్వు తప్పతడుగు తొక్కుతున్నావు. అనుభూతి మనస్సుకు సంబంధించింది, భోగలాలసత్వం భౌతికం. ఈ రెంటికి సంబంధం ఉందని రుజువు చేస్తాను. ముందు బాగా ధనం ఉంటే ఏం జరుగుతుందో చెప్పు నెయ్యి. మన శివాయి ఉన్నాడు, వాడికి బాగా డబ్బుంది, బలహీనుడు. చపాతీలు తింటే గాని బలం పట్టదు, తింటే అజీర్తి చేస్తుంది. ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం కావడం? అవును, ఎట్లా అన్నాడు మోహనరావు. నేను చెబుతాను. దీనికి మార్గం ఉంది. వాడికి ఏ టైఫాయిడో రావాలి. టైఫాయిడ్ వచ్చి తగ్గి గుమ్మాలు పట్టకుండా తయారైన వారిని నేను చాలామందిని చూశాను. ఆ టైఫాయిడే గాలివాన. మిగతా వాళ్ళిద్దరూ నవ్వటం మొదలుపెట్టారు. శివనాథరావు కష్టం మీద నవ్వు దాచుకున్నాడు. చంద్రం కొంచెం కళ్ళు ఎర్రచేసి, చేతనైతే అడ్డుపడండి, అంతేగాని నవ్వటం సభ్యత అనిపించుకోదు. లేకపోతే వారు ఇంకో పని చేసుకోవచ్చు. 25 రోజులకి తక్కువ కాకుండా నిరాహార దీక్షకు ఉపక్రమించాలి. దాంతో జీర్ణశక్తి కుదుటపడి తిన్నది వంట పడుతుంది. మోహనరావు చిన్నగాను, కృష్ణ చిలిపిగాను నవ్వేశారు. చంద్రం గొంతు సర్దుకుని, అసలు ప్రపంచంలో సుఖాలలో ఓలలాడుతుంటే యాచించేదెవరంట? యాచించేవారు లేకపోతే దాతలెలా వస్తారు? ఇలా జరిగితే దానం మాటకు కొంతకాలానికి అర్థం నశిస్తుంది. నిన్న గాలివాన వచ్చింది. ప్రజలు హాహాకారాలు మొదలైనాయి. కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది దిక్కులేని వారైనారు. దీనివల్ల జరిగే లాభాలు చూడండి. పత్రికల వాళ్ళకి కావలసినంత న్యూస్ కోసం ప్రజల్ని చావమంటావా అన్నాడు కృష్ణ కోపం వచ్చి. ఆ మాట నేననలేదు. మనం ఇక్కడ తాత్వికులుగా ఆలోచిద్దాం. కర్మ సిద్ధాంతంలో నమ్మకమున్న వాళ్ళం మనం. చావదలుచుకున్నవాడు చావు ఎలాగూ తప్పదని తెలుసుకున్నవాడు ముక్కోటి ఏకాదశి నాడో మరో పర్వదినం నాడో చావాలని కోరుకుంటున్నాడా లేదా? స్వర్గద్వారాలన్నీ తెరుచుకుని ఉన్న రోజున హరి అంటే అందులోకి జొరబడవచ్చు కదా అని వాళ్ళ ఉద్దేశం. మన శాస్త్రాలు చెబుతున్నట్లు ఏదో ఒక రోజున మనం ఆయుర్దాయం తీరిపోతుంది. ఏ శాస్త్రంలో అని కృష్ణ అడగలేదేమో అని మిగతా వాళ్ళంతా విస్తుపోయి చూశారు. ఎటువంటి సందర్భంలో టీబీ వచ్చి చచ్చిపోతాయేం? ఎలక్ట్రికల్ షాక్ తగిలి చచ్చిపోతే ఏం? గాలివాన వచ్చిపోతే ఏం? కాబట్టి దేనివల్ల కూడా ఏమీ నష్టం లేదని చెబుతున్నాడు. ఇంకోటి, దీనివల్ల పత్రికల్లో ప్రచారం వస్తుంది. రెండోది విరాళాలు. వాళ్ళ ధర్మమా అని బ్రతుకున్న మనబోటి వాళ్లను దేశ సేవ చేసే భాగ్యం లభిస్తుంది. లైఫ్ అంటే ఇది. హఠాత్తుగా ఎవరి మట్టుకు వారే ఈ మాటల్లోని హాస్యం స్వీకరించకుండా గంభీరంగా ఆలోచించడం మొదలుపెట్టినట్లున్నారు.
అందరి ముఖాలు భయంతో పాలిపోయాయి. స్తబ్దుగా ఊరుకున్నారు. మళ్ళీ రాజకీయాలు. చంద్రం అందుకున్నాడు. మనం చూస్తున్నాం. కళ్ళ ముందు పదవుల కోసం ప్రాకులాటలో ఈ నాయకులనబడే వినాయకులు పోటీలు ఒకసారి మంత్రిగా వెలిగి మరోసారి చెప్పులు లేకుండా మన ముందు నుంచి నడిచిపోతున్నారు. నేను ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఓ ఎబ్రాసిలా ఉన్న వ్యక్తి బీడీకి నిప్పడిగాడు. తరువాత సెలెక్ట్ అయిన ఎమ్మెల్యేల లిస్టులో అతని ఫోటో చూసి నివ్వెరపోయాను. భారతదేశాన్ని ఉర్రూతలూగించిన అమరగాయకుడు చిన్నప్పుడు వీధుల్లో అడుక్కుంటూ తిరిగాడు. శివాయి వేసిన బొమ్మల్ని మొదట్లో అంతా తిట్టేవారు. ఇప్పుడు పొగుడుతున్నారు. ఏమిటి దీనికి భేదం? వీళ్ళందరూ ఎప్పుడూ ఒకే దశలో ఉంటే ఈ ఆనందాల తారతమ్యం, అంతస్తుల్లో సౌభాగ్యం అనుభవించేవారా? గాంధీజీ చిన్నప్పుడు సిగరెట్లు తాగినందువల్ల కదా నేను చిన్నతనాన చాటుగా సిగరెట్లు కాలుస్తూ ఉంటే మా నాన్న పిలిచి గాంధీ కథ చెప్పి ఆయన్ని ఉపమానం చేశారు. ఉన్నట్లుండి కృష్ణ అడిగేశాడు తూణీరంలా, ఇంతకు నువ్వింకా చెప్పేది గాలివాన గురించేనా? ఈ ప్రశ్నకు చంద్రం అవలీలగా జవాబు చెప్పగలడు. చంద్రం దగ్గర స్వాత్కర్షల ఎక్కువగా వెలవడుతుంటాయి. భయం కొద్దీ నా మీద దయ ఉంది మీకు అని ప్రశ్నించాడు శివనాథరావు జాలిగా. ఏమిటి? అన్నారు తెల్లబోయి. ఇహ ఆ ప్రసంగం ఆపివేసి మనసుకు ఉల్లాసం కలిగించే కబుర్లేమైనా చెప్పగలిగితే చెప్పండి. చంద్రం ముఖం ముడుచుకుని, ఇందాకట్నుంచి నేను మిమ్మల్ని చోరీ చేశానల్లే ఉందే అన్నాడు. అబ్బెబ్బే లేదు, ఊరికనే మనసు బాగుండక అని నసిగాడు శివనాథరావు. మరి నేను వెంటనే మూడ్ మార్చుకోలేను. కృష్ణని ఏమైనా చెప్పమని కోరారు మిగతా ఇద్దరూ కలిసి. ఎక్కువ బెట్టుసరి చేయకుండా ప్రారంభించాడు అతడు. మీరంతా సరదా కావాలన్నారు. నేను చెప్పబోయే విషయాల్లో సరదా ఉందో లేదో నాకు తెలియదు. నా దగ్గర రహస్యం అనేది లేదు కాబట్టి దాపరికం లేకుండా జరిగిన సంగతులు చెప్పేస్తున్నాను. ఇది గాలివానకు సంబంధించిందే అయినా సభ్యులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే నా మనస్తత్వం మీకు తెలుసు. నిన్న సాయంత్రం మా నాన్నగారికి జబ్బుగా ఉంది కాబట్టి లోపల తలుపులు బిగించి పడుకున్నారు. అమ్మ కూడా ఆయన దగ్గరే ఉంది. నా గదిలో నేను కిటికీ తలుపులు వేసి అద్దాల గుండా బయటకు చూస్తూ కూర్చున్నాను. నేనంత ఓపిగ్గా కూర్చోవడానికి కారణం ఉంది. మా ఇంటికెదురుగా ఉన్న కారు షెడ్డు కింద ఓ అమ్మాయి గాలివానకు జడిసి నిలబడి తనూ నా వంక చూస్తోంది. అసలు కృష్ణుడెక్కడ ఉన్నాడో రాధ అక్కడే ఉండి తీరుతుంది అన్నాడు చంద్ర సిగరెట్ పొగని నాజుగ్గా వదిలి. అప్పుడు నేనేం చేశాను? కొంచెం సేపు అలా చూసి చేత్తో పిలిచాను. దౌర్జన్యం అన్నాడు చంద్ర. నీ సాహసాన్ని అభినందించాల్సిందే అన్నాడు మోహనరావు. దానికి తనూ రెస్పాన్స్ ఇచ్చింది. అప్పుడు ఆలోచించాను ఏం చేయడమా అని. అనవసరంగా తొందరపడ్డానే అని కాస్త విచారించాను. చివరకు తెగించి ఇంట్లోకి రమ్మని సైగ చేశాను. వానలో తడుస్తూ గబగబా వచ్చేసింది అని కృష్ణ కొంచెం ఆగాడు. నిమిషాలు విరామంతో మూలిగాయి. తరువాత అమ్మ వచ్చి తలుపు తట్టింది చాలాసేపటికి. అబ్బాయ్, అన్నానికి రావా అని. ఆమె భయంతో మూల నక్కింది. ఆకల్లేదే అన్నాను. కాస్తంత తినిపోరాదు బాబూ, లేకపోతే ఆనక బాధపడతావు అంది అమ్మ. వద్దే, నేను చదువుకుంటున్నాను, డిస్టర్బ్ చేయబోకు అన్నాను సీరియస్గా. బ్రతికాను. అమ్మ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నిట్టూర్చి యువతలకు వచ్చింది. ఆ సన్నివేశం ఎలా ఉండి ఉంటుందా అని చంద్రం తన మానస క్షేత్రంలో చిత్రించుకుంటున్నాడని అతని ముఖ కవళికలు చూస్తే బోధపడుతుంది. తరువాత ఎప్పుడో రాత్రికి మెలకువ వచ్చింది. గోడనున్న గడియారంలో 2 అయింది. అప్పటి వరకు ఏం జరిగిందో చెప్పవేం అని చంద్రం గద్దించాడు. ఈ ప్రశ్న మిగతా వాళ్లకు వెగటుగా తోచింది. అవునా అని ఒకళ్ళనొకళ్ళు కళ్ళతో ప్రశ్నించుకుని భరించి ఊరుకున్నారు. కృష్ణ కాస్త సిగ్గుపడ్డాడు. కపోలాలు ఎర్రబడ్డాయి. చాలా సుందరంగా ఉన్నాడు. వీడికి రసవత్తరంగా వర్ణించడం చేతకాదు అని చంద్రం అల్టిమేటం ఇచ్చాడు. కృష్ణ అన్నాడు. పక్కకు చూశాను. ఆమె లేదు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. పాపం గాలిలో ఎక్కడకు పోయిందోనని భలే బాధ కలిగింది. లేచి అటూ ఇటూ తిరిగాను. ఏదో అనుమానం వచ్చింది.
నాలో నేను నవ్వుకున్నాను. గబగబా డ్రాయర్ సరుకు తెరిచాను. ఉదయం అందులో 25 రూపాయలు ఉంచాను. అవి నిష్క్రమించాయా? ఆదుర్దాగా చూశాను. ఆ డబ్బు పదిలంగా ఉంది. అంతా బరువుగా ఊపిరి విడిచారు. ఊహ నిర్దయగా విరిగిపోయింది. గదిలోని వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. ఆమె మాత్రం వెళ్ళిపోయింది. తరువాత ఏం జరిగిందంటే నాకు ఆకలి వేసింది. అప్పుడేం చేశాను? వంట ఇంట్లోకి వెళ్ళాను. మెల్లిగా అన్నం ఆవకాయ తొక్కు వేసుకొని సుష్టుగా భోంచేశాను. పొద్దున్నే అమ్మ అంది, రాత్రి పిల్లి వచ్చి అన్నం తినేసిందిరా అని. చంద్రం 2 క్షణాలు మౌనంగా ఉండి తన అభిప్రాయం ప్రకటించాడు. ఈ కథ నేను ఎక్కడో చదివినట్లుగా ఉంది. ఈ జోక్కి ఎవరూ నవ్వలేదు. కృష్ణను గురించి ఆలోచిస్తున్నారు. అతను జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటాడు. అతనికి ఒకరంటే భయం లేదు. ఒక పని చెయ్యాలంటే వెరపు లేదు. పైగా రహస్యం అంటూ ఏదీ దాచుకోడు. శివనాథరావు అనుకున్నాడు. ఆ సమయంలో అతను గాక మరెవరి నోటంటైనా ఈ కథ విన్నట్లయితే తను ఛీ అని చీదరించుకునేవాడు. చిన్నప్పుడు ఓసారి ఏప్రిల్ 1న కృష్ణ శివనాథరావు వీపు మీద ఏఎఫ్ అని అచ్చుగుద్దాడు. అతను కోపంతో అతని ముక్కు మీద గుద్దాడు. తర్వాత ఏడాది వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఒకరోజు హఠాత్తుగా కృష్ణ మిత్రుడికి ప్రేమలేఖ రాశాడు. అతన్ని ప్రేమించాడట. అందులో చాలా విరహం ఉంది. పొరపాటున ఏ ఆడపిల్లకైనా రాసింది తనకు పంపించాడేమోనని అనుకున్నాడు శివనాథరావు. మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి కూడా కృష్ణకు అవే బుద్ధులు. ఎక్కడితో పాత బైనాక్యులర్ పట్టుకువచ్చి వెనక బెంచి మీద కూర్చుని ఆడపిల్లల్ని చూసేవాడు. ఒకసారి టీచర్ పసిగట్టి, నువ్వందులోంచి చూసేదేమిటిరా అని కుండబద్దలు కొట్టినట్లు అడిగేశారు. క్లాస్ అంతా గొల్లుమంది. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని కృష్ణ కంఠస్వరం వినిపించింది శివనాథరావుకి. అతను పరధ్యానం నుంచి కోలుకుని చూశాడు. అతను కొంటెగా నవ్వుతున్నాడు. నిన్ను గురించే అని ఎట్లా చెప్పడం? తరువాత కాసేపటికి పేకాట మొదలుపెట్టారు. హుషారైన రమ్మీ అది. చంద్రం క్లబ్బుల్లో కూడా ఆడతాడు. మిగతా వాళ్ళు తమలో తాము తప్ప బయట ఆడరు. ఇవాళ చంద్రం 2-3 డీల్ షోలు చూపించాడు. మోహనరావు స్నేహితుల బలవంతం వల్ల ఆడతాడే కానీ ఇంతవరకు ఎన్నడూ గెలిచిన పాపాన పోలేదు. శివనాథరావు తన ఆడి డ్రాప్ చేసినప్పుడు అతడికి ఆడి పెడుతుండేవాడు. మధ్యలో అలసిపోయి కాఫీలు కావాలన్నారు. వంటవాడు ఇంట్లో లేనందున అటువంటి సదుపాయాలేమీ వీలుపడనందున చాలా చింతిస్తున్నానని శివనాథరావు తప్పుకున్నాడు. సరోజిని ఇంతసేపు ప్రాణాలు బిగబెట్టుకుని పైన కూర్చుంది. ఆమె ఇంతవరకు స్నానం అది ఏమీ చేయలేదు. వీళ్ళు ఎంతసేపటికి కదలరు. చేసేది లేక మెట్లు దిగి తలవంచుకుని లోపల గదిలోకి వెళ్ళిపోయింది. వచ్చిన స్నేహితులు ముగ్గురూ తల ఎత్తి ఆమెకేసి ఆతృతగా చూశారు. మళ్ళీ ఏమీ జరగనట్లు కృత్రిమంగా తలలు వంచుకొని కూర్చున్నారు. కానీ ఎవరో తెలుసుకోవాలని అందరికీ ఆరాటంగానే ఉంది. చివరకు కృష్ణ ఎవరోయ్ అని అడిగేశాడు. మా బంధువు. ఎవరూ మాట్లాడలేదు. ఈ ఉదయం వచ్చారు వాళ్ళు. ముక్కలు పంచుదామని చంద్రం పేక కలుపుతున్నాడు. కృష్ణ లేచి నిలబడి, ఒరేయ్ మీరంతా లేచి నిలబడండి. నువ్వొద్దు శివాయ్, నువ్వు కూర్చో అన్నాడు. చంద్రం మోహనరావు అర్థం కాకుండా లేచి నిలబడ్డారు. ఓహో అన్నాడు చంద్రం నవ్వి. మోహనరావు కూడా తల పంకించాడు. వెళ్తున్నామైనా చెప్పకుండా ముగ్గురు హడావిడిగా బయటకు వెళ్ళిపోయారు. శివనాథరావుకు అర్థం కాలేదు. లోపలికి వచ్చేశాడు. వెళ్ళిపోయారా అని అడిగింది సరోజిని. తల ఊపాడు. నువ్వు పైకి వెళ్ళి కూర్చో, నేను స్నానం చేసి వస్తాను అన్నది. సరేనని పైకి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నాడు.